హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వైని టీవీ పొరిగింటి పుల్లకూర ఈ రోజు మనకి పొరిగింటి పుల్లకూరలో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక షార్ట్ అండ్ స్వీట్ రెసిపీతో మరి ఏంటో చూసేద్దామా పెట్టడం ఇటు వచ్చేయండి ఎస్ నారింజ రసం అంటే నారింజకాయతో రసం చేస్తున్నాను అండ్ ఎలా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్స్ ఒక ఆనియన్ చిన్నది బుజ్జిని కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అండ్ ఒక నారింజ కాయ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ కొన్ని ధనియాలు కొన్ని మిరియాలు అండ్ కొంచెం జీలకర్ర కొన్ని తాలింపు గింజలు ఉప్పు పసుపు కొంచెం ధనియాల పౌడర్ మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా చలో నేను స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను చూడండి ఎంత కొంచెం ఉందో ఎస్ ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులోకి పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని తాలింపు గింజలు కొంచెం జీరా వేసాను సరే కలిపేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అండ్ చూడండి ఒక్క స్పూను ధనియాలు యాడ్ చేసేసాను ఇవి కొంచెం వేగిద్దాం కొంచెం పసుపు యాడ్ చేసేసుకుందాం అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1 మినిట్ అలా పసుపు వేసాం కదా ఆ స్మెల్ పోయేంత వరకు ఉంది వాటర్ యాడ్ చేసేసుకున్నాం ఈ వాటర్ చక్కగా మరగాలండి ఈ వాటర్లోకి ఒక 5 మిరియాలు యాడ్ చేసేసుకొని చక్కగా మరిగించుకుందాం ఎస్ చూసారా ఎంత చక్కగా మరిగిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి పచ్చి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే నారింజ రసం కూడా గింజలు లేకుండా తీసేసి యాడ్ చేసేసుకున్నాం నేను నారింజ రసం అయితే ఫైనల్లీ యాడ్ చేసేసుకుంటున్నాను గింజలన్నీ తీసేసాను అనమాట ఇందులో నేనైతే సగం పిండేసాను ఇందులో రసం చాలా ఎక్కువ ఉంది అండ్ లేదు ఇంకొంచెం పులుపు తింటాం అనుకున్న వాళ్ళు 2 కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఆగండి మిషన్ నారింజ గింజ ఒకటి పడిపోయింది ఇందులో నేనైతే బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం బాగుంది పచ్చి ఆనియన్స్ ఈ నారింజ రసం లాస్ట్లో పిండుకున్నాం కదా ఏం చేదెక్కలే అందుకని ఫస్ట్ పిండితే చేదు అయిపోతుందని చెప్పి స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసిన తర్వాత నారింజ రసం పిండాను రైస్లోకి అయితే అదిరిపోతుంది మంచిగా ఆలు కానీ చికెన్ కానీ ఏదో ఒకటి ఫ్రై చేసుకొని కొంచెం ఈ రసం వేసుకొని వేడి వేడి అన్నంలో అలా అలా కలిపి తింటే
నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూసారు కదా మన షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ నేను తెలుసుకొని మీ ముందు తెచ్చేస్తూనే ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి వైటీ టీవీ. నేను మీ సంగీత. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. బెల్ ఐకాన్ మీద టపా అని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. చూస్తూనే ఉండండి వైటీ టీవీ. బాయ్ బాయ్.